వాళ్ళకి ఇస్తున్నా కానీ ఈ కాలేజ్ వాతావరణానికి ఇవ్వాలా, కాలేజీకి ఇవ్వాలా, అర్థమవుతుందా? అది ఇప్పుడు నేర్చుకున్నాం. ఫస్ట్ ఒకడు ఇద్దరు చేస్తుంటారు, ఎక్కడైనా ఉంటారు. కాలేజ్ వాతావరణం పక్కకు రండి. ఫస్ట్ పీడిఎస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాజంపేట బోయినపల్లిలో ఉన్న అన్నమాచార్య విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి ఇది వరకు వాళ్ళ సెకండ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో అంటే 6,000 నుంచి 9,000 లాగా 2 టర్మ్స్ వైజ్ తీసుకొని ఇప్పుడు దాదాపు 15,000 రూపాయలు అది వచ్చేసి ప్లేస్మెంట్ ట్రైనింగ్ పేరుతో వీళ్ళు డబ్బులు వసూలు చేయించుకొని దానికి సంబంధించిన ఒక ఆథరైజ్డ్ పర్సన్ పెట్టించుకొని అతను పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకొని గతంలోనే ఈ విషయం పైన దాదాపుగా 2,80,00,000 స్కామ్ పైన మేము ప్రస్తుతం ఉన్నటువంటి జేసీ గారు కూడా ఈ విషయం తెలియజేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళు విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిపోతే ఆ డబ్బులు మేము ఏమో ఆ ట్రైనింగ్ పేరుతో మాకు సంబంధం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ వచ్చేసి ఇప్పుడు మా దగ్గర లేరు, అతను ఎక్కడున్నా కూడా జుట్టు పట్టుకుని లాక్కుని వస్తే మేము డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి విద్యార్థులను లోనికి రానికోకుండా తలుపులు వేసేసి అక్కడున్న సెక్యూరిటీ అంతా కూడా బయటికి గెంటేయడం జరిగింది. ఈ విషయం పైన విద్యార్థులతో కలిసి ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం కూడా జరిగింది. ఈ విషయం పైన ఏంటంటే తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలను గతంలో కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈ విషయం పైన మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఖచ్చితంగా స్పందించాలా. ఇక్కడ జరుగుతున్నటువంటి లోటుపాట్లన్నింటిని కూడా బయటికి తీయాలా. ఇదివరకు తిరుపతిలో కూడా అక్కడ ఒక యూనివర్సిటీ పైన యూజీసీ కంప్లైంట్ చేయడం, అక్కడ తీసినటువంటి విద్యార్థుల నుంచి వసూలు చేసినటువంటి స్కామ్ అంతా కూడా మళ్ళీ విద్యార్థి తల్లిదండ్రులకు వారం 10 రోజులుగా కట్టాలని చెప్పేసి కూడా అక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నమాచార్య విద్యా సంస్థలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాలకు సంబంధించినటువంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మొత్తం ఆడిట్ రూపంలో కూడా మొత్తం బయట తీయాలా. ఎక్కడ ఎంత స్కామ్ జరిగింది, ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పాలా. ఇలా తప్పుదారి చేస్తున్నటువంటి వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలా. ఆ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారో ఆయన వెంటనే పట్టుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అండి, నా పేరు లీలావసంత్ రెడ్డి. నేను ఇయర్ 2025 పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ని. మేమందరం కూడా దాదాపు 800 నుండి 1000 మంది 1000 నుండి 1200 మంది పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ని. కాలేజీలో ఏం స్కామ్ జరిగింది, మాకు ఎంత నష్టపోయామంటే మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 2022లో CRT అని ఒక సెల్ ఉంటుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని. దానికి సపరేట్ ఆఫీసర్ ఉంటారు, TP ఉంటారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్. ఆయన ఏం చేశారంటే మొత్తం ఫీజు 15,000 అని చెప్పి ఒకసారి 6,000 ఒకసారి 9,000 నుండి మా దగ్గర వసూలు చేశారు. ఆయనకే కట్టాం డైరెక్ట్ పేమెంట్ ఫోన్పే నుండి. ఆయన కొంతమంది రిసిప్ట్లు ఇచ్చారు, కొంతమంది రిసిప్ట్లు ఇచ్చారు. మేము థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు 2024 జనవరి టు ఫిబ్రవరిలో ఏమో ఆయన అప్స్కాండింగ్ అయిపోయారు. ఆయన లోపల మేనేజ్మెంట్ స్కామ్ చేసి దాదాపు 1 to 1.5 crore వరకు స్కామ్ తీసుకొని వెళ్ళారు, దాదాపు 15,000. మేము నార్మల్గా ఫైనల్ ఇయర్లో మేము 64,700 ఫీజులో మేము 34,000 ఫీజు పే చేసాం కాలేజ్కి. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే వచ్చిందో మాకు 34,350 రూపీస్ మాకు రావాలి. ఆ రావాల్సిన ఫీజులో కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి ఎవరైతే పే చేశారో మొత్తం దాదాపు 1000 మంది స్టూడెంట్స్, 800 నుండి 1000 మంది స్టూడెంట్స్లో 6,000, 9,000, సగం మందికి 15,000 అందరికీ పట్టుకొని 1 కోటి నుండి 1,15,000 వరకు అంత అమౌంట్ డిడక్ట్ చేసి మా అకౌంట్స్లో వేశారు. ఎందుకు వేస్తారు సార్? మేమే ఫీజు కట్టలేదా? యాజ్ పర్ రూల్స్ కాలేజ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ ప్లేస్మెంట్స్లో ఆయన ఆఫీసర్కి బట్టే కదా మేము పే చేస్తాం. అది కాలేజ్ మేనేజ్మెంట్ ఇష్యూనా మా ప్రాబ్లమా? వాళ్ళు సాల్వ్ చేయకుండా వాళ్ళేమో మాతో ఫైనల్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయించుకున్నారు, ప్రాజెక్ట్ మొత్తం అయిపోయి చేయించుకున్నారు. నో డ్యూ ఫామ్ అనేది ఉంటుంది కదా, మొత్తం ఏ కాలేజీకి బిల్డింగ్ ఫీజు అయినా, ఏ ఎగ్జామినేషన్ ఫీజు అయినా, ఎగ్జామ్ నార్మల్ ఫీజు అయినా అన్నీ వాళ్ళు వెరిఫై చేసి చెక్ చేసి ఇస్తేనే నో డ్యూ ఫామ్ ఇచ్చి మాకు ప్రాజెక్ట్ వైవా అలో చేసి మాకు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్స్ ఇచ్చారు, హాల్ టికెట్స్ ఇచ్చారు, ఎగ్జామ్స్ రాయించారు. అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మొన్న గవర్నమెంట్ నారా లోకేష్ గారు ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత మాకు 34,350లో అంతా డిడక్ట్ చేసుకొని మాకు వేశారు సార్. మేము కట్టకుండా చేసుకుంటే అది వేరే విషయం. అన్నీ చేశాక మేము ఫీజు కట్ చేసినా కూడా మళ్ళీ కట్ చేస్తారు. ఏమంటారు ఫోన్ చేస్తే, మీరు ఆయన కట్టారు మాకు సంబంధం లేదంటారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన వేరే దేశం పారిపోయినాడా? ఒక ఫ్యాకల్టీ ఎవరి మీద అంత ట్రస్ట్ లేకుండా, ఎవరి నమ్మకం లేకుండా, వెనకాల ఏ బలం లేకుండా దాదాపు కోర్టు నుండి స్కామ్ చేసి పారిపోతాయి. ఎక్కడ వేరే దేశంకో వేరే రాష్ట్రంకో పారిపోవాలి. ఎక్కడ ఉన్నాడు? నా లోకల్ రాజంపేటలోనే ఉన్నాడు. మీరు ఆయన పోయి పట్టుకుని రాపోండి, మేము ఇప్పిస్తాం. మాకేం సంబంధం సార్? మాకేం అవసరం ఆయన పోయి పట్టుకుని రమ్మని ఇప్పించేది? మీది కాలేజ్ నుండి బాధ్యత కదా. మీరు లైబ్రరీ కార్డు 50 రూపాయలతో రిటర్న్ చేస్తే సార్ మాకు నోటి ఫామ్లో సంతకం పెట్టింది. ఆయన 1 to 1.5 crore స్కామ్ చేసి ఆయన ఇక్కడ చూస్తే మీరు ఎందుకు వదిలిపెట్టారు? మాకా సంబంధం, మీరు ఆ కాలేజ్ మేనేజ్మెంట్కి సంబంధం. లైబ్రరీ కార్డు 50 రూపీస్ నుంచి వదిలిపెట్టు మా దగ్గర నుంచి. ఎగ్జామినేషన్ ఫీజు కానీ, బిల్డింగ్ ఫీజు కానీ, ఆ ఫీజు ఈ ఫీజు రూపాయి వదిలిపెట్టరు. ఆయన ఇక్కడ చేసి మీరు పట్టుకొని మీ ఇష్యూ అది, మాకేం సంబంధం? అలాంటి మీరు ఎందుకు అపాయింట్ చేశారు? మాకెందుకు ఇవన్నీ CRT TP అని పెట్టారు? గమ్మున ఉండొచ్చు కదా అని మొత్తం మీరే చేసి ఇప్పుడు మాకు ఎందుకు పట్టుకొని వేస్తారు ఫీజు రింబర్స్మెంట్?
నార్మల్ ఏ కాలేజ్ రూల్స్ అయినా అప్పటికి ఉన్న పాత గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా నార్మల్ కాలేజీకి అప్పుడు మాకు తల్లి అకౌంట్లో మాకు వేసిన తర్వాతనే మేము ఇక్కడ కట్టేవాళ్ళం. కానీ కొన్ని గవర్నమెంట్ లేట్ అయినా కూడా వీళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్కి కంపల్సరీ 34,000 రూపీస్ ఫీజు కడితేనే హాల్ టికెట్. ఏం సార్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా లేదు వారం పర్మిషన్ ఇవ్వండి సార్, ఒక 1 మంత్ పర్మిషన్ లేదు, ఫైన్ రాసుకో లేదు సప్లీలు రాసుకో. వాళ్ళు అసలు పర్మిషన్ మిగతా కాలేజీలో ఎప్పుడైతే గవర్నమెంట్ ఇస్తుందో అప్పుడే కట్టేవాళ్ళు. కానీ వీళ్ళు ఇలా కాదు, ఒప్పుకోరు. అయినా కూడా మేము అది చేసి ఇది చేసి అక్కడ జప్పులు చేసి ఇది చేసి కట్టేవాళ్ళం. అది కట్టాం ఇది కట్టాం ఇన్ని చేసా కూడా ఇప్పుడు మాకు రావాల్సిన ఫీజులో మళ్ళీ కట్టి కూడా పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి సార్? మళ్ళీ దీనిపైన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు వెంటనే స్పందించాలి. కాలేజ్ పైన తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మొత్తం వైరల్ చేస్తారు. మీడియా తరఫున అందరిని అడిగేది కూడా మా ఫీజు మాకు రావాలి, మా అమౌంట్. మేము ఫ్రాడ్ చేసాం, కాలేజ్ వాళ్ళు ఫ్రాడ్ చేశారు. కాలేజ్ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా మా ఫీజు మాకు రింబర్స్మెంట్ రావాలి, తప్పకుండా బ్యాక్. అందరినీ కోరుతున్నాను. నారా లోకేష్ గారు వెంటనే స్పందించండి. మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు కూడా వీడియో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.